మరి కోట్ల శిరవంతం సంపాదించి కోడళ్ళ చేతిలో పోసిన గాని కోడలు మనకు బిడ్డ కాదు. కోడలు దాని గుణం కోడి గుణం ఒక్కటి. పిరికిట్ల ఇత్తులు పట్టుకొని అని పిలిస్తే కోళ్ళన్నీ ఉరుకత్తాయి. ఇత్తులు పోసినామనుకో మనం చూడంగానే బుక్కుతాయి, మళ్ళా మనం చూడంగానే ముక్కుని గిట్ల భూమికి రాకుతాయి. కోడలు దానికి నూరు పెట్టు. కవిత ఈ చీర మంచుకున్నది మీ అత్తగొన్నాదే మన అడుగొన్నది అని బిడ్డ ముక్కు దింపుద్ది మూతి దింపుద్ది. ఎంత మంచిగా అరుచుకున్నా కోడెట్లా మరిచిపోద్దా కోడలు అట్లా మరిచిపోద్ది. అందుకే బిడ్డ అప్పటికైనా ఇప్పటికైనా గాని ఆడిబిడ్డల ఏడుపు ఏరే ఉంటది, కోడన్ల ఏడుపు ఏరే ఉంటది. ఆకిట్టి అడిగేట్లా శపం వేసుకున్నాం అనుకో మరి మొగోళ్ళ కాడోళ్ళ తీరేడు వస్తుందా? ఎంత మంచి గుణవంతులైనా ఎంత మంచి ప్రేమగల్ల కొడుకులైనా గంత దూరాన కూర్చుండి తన లోపల తను కుమిలిపోతాడు గాని ఆడోళ్ళ తీరు గొల్లెత్తి ఏడవరాదు. కోడన్లు దగ్గరే ఉంటారు పీనుక్కాడ. మంచోళ్ళు చచ్చిపోయారు అనుకో గా నాగండ్ల రాజా వసంటోళ్ళు ఏమంటారు, నీ పనిపాడు గాను ఈ పని ఎల్ల కాకపోతే రేపు చేసుకుంటాం, మనిషి మళ్ళా కనిపిస్తాడా చూసేస్తాం రాండ్రి అని 10 మందిని ఎంబడేసుకొని వస్తుంది. అచ్చవారికల్లా కోడన్లు అనుకుంటారు, చూసినవా రాజావ 10 మందిని ఎంబడి వేసుకొని వస్తాను వాడకట్టు సంతులు అంత వస్తాను ఏడవకపోతే ఏమంటారో అని దానికి దుఃఖం రాకుండా నెత్తి మీద కొంగేసుకొని ముక్క మరి కోట్ల